నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్టీ పగ్గాలు మళ్ళీ సోనియాకే అప్పగించాలంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ బాధ్యతలు మళ్ళీ మోసే ఓపిక లేదంటున్న సోనియా గాంధీ మొన్న టీఆర్ఎస్ సమావేశంలో కనిపించారు నిన్న బీజేపీ నేతలతో భేటీ అయ్యారు డిఎస్ విచిత్ర ధోరణిపై మదనపడుతున్న టీఆర్ఎస్ పార్టీ భోజన సమయంలో మంచినీరు కూడా లేక విద్యార్థుల అవస్థలు కర్నూలు జిల్లా అరికెర బాలయ్య గురుకుల పాఠశాలపై అధికారుల నిర్లక్ష్యం చిన్నారులపై ఆగని కామాంధుల వికృత చేష్టలు హైదరాబాద్ మీర్పేటలో షాపుకు వెళ్లిన 9 ఏళ్ల చిన్నారిపై యజమాని అత్యాచార యత్నం ఇక డీటెయిల్స్లోకి వస్తే రాహుల్ గాంధీ రాజీనామా తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపడతారా అన్నదానిపై పార్టీలో అంతర్మథనం కొనసాగుతూనే ఉంది బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు కాగా ఈ నేపథ్యంలో పార్టీ వర్గాలు తిరిగి సోనియా గాంధీని చేపట్టాలని చాలామంది కోరుతున్నారు పార్టీలో తీవ్ర సంక్షోభం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా సోనియా గాంధీ స్వీకరించడమే కరెక్ట్ అన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది ఈ విషయంలో చాలామంది నేతలు ఇప్పటికే సోనియా దృష్టికి తీసుకువెళ్ళినట్టు సమాచారం అయితే ఆమె మాత్రం అందుకు సుముఖంగా లేరని సమాచారం తాత్కాలికంగానైనా ఆ పదవిని తాను చేపట్టలేనని ఇది సవాల్తో కూడుకున్న వ్యవహారమని సోనియా తన సన్నిహితుల వద్ద అభిప్రాయపడినట్టు తెలుస్తోంది వరుస సంక్షోభాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ను తిరిగి గాడిలో పెట్టగలిగే నేత ఒక్క సోనియాని సీనియర్ నేతలు భావిస్తున్నారు అయితే అనారోగ్యం కారణంగా సోనియా మునపటిలా చురుగ్గా ఉండడం లేదు దీనికి తోడు ఈ నెలలో చికిత్స కోసం ఆమె మరోమారు అమెరికా వెళ్లాల్సి ఉంది ఈ నేపథ్యంలో నేతల ప్రతిపాదనకు ఆమె ససేమిరా అన్నట్టు తెలుస్తోంది మొన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ నిన్న కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిసి మంతనాలు జరిపి మరోమారు వార్తల్లోకి ఎక్కారు అమిత్ షాను డిఎస్ కలిసిన విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు దీంతో డిఎస్ వ్యవహారాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఆధారాలు లభిస్తే అనర్హత వేటు కోసం రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు చేయాలని భావిస్తోంది బుధవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన డిఎస్ అమిత్ షాను కలవడం వెనుక ఏదైనా వ్యూహం ఉండే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు పథకం ప్రకారమే డిఎస్ ఇలా చేస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా నేతలు పార్టీ అధిష్టానాన్ని కోరారు కాగా అమిత్ షాను డిఎస్ ఓ ఎంపీలా కలిశారని అంతే తప్ప రాజకీయంగా ఈ సమావేశానికి ఎటువంటి ప్రాధాన్యం లేదని డిఎస్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి ఇక టాలీవుడ్ నటుడు శివాజీ పేరు అలంద మీడియా వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే టీవీ9 ఛానల్ వాటాలకు సంబంధించిన వివాదంలో ఆయనపైన కేసు నమోదైంది విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి ఇటీవలే ఆయన అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా శంషాబాద్లో అధికారులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు ఈ సందర్భంగా పోలీసులు విచారణకు రావాలంటూ శివాజీకి నోటీసులు అందించారు అయితే తాను అలంద మీడియా వ్యవహారంలో విచారణకు రాలేనట్టు శివాజీ తెలిపారు తన కొడుకును అమెరికా పంపాల్సి ఉందని దానికి సంబంధించిన పనులు బిజీగా ఉన్నానని వెల్లడించారు ఈ మేరకు సైబరాబాద్ పోలీసులకు ఈమెయిల్ ద్వారా తెలిపారు ఇక వికలాంగుల పిలుపు మాసపత్రిక మరియు కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన వికలాంగులు 10th ఇంటర్ డిగ్రీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డుల ప్రధానోత్సవం రవీంద్ర భారతిలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా కేవీ రమణాచారి వేణుగోపాలాచారి విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగుల పిలుపు మాసపత్రిక సంపాదకులు కొల్లి నాగేశ్వరరావు మరియు కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ వీణా సరస్వతి చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో గర్వించదగినదని ఇలాంటి ప్రతిభ ఉన్న విద్యార్థులు రాష్ట్రం మొత్తం కూడా వీరిని చూసి ఇంప్రెస్ అవ్వాలని ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో అతిథులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు
రాష్ట్రానికి సాధించడంలో కీలక పాత్ర వహించిన గౌరవనీయురాలు శైలజ గారికి, అదేవిధంగా ఈరోజు వేదికలో ఉన్న పెద్దలు సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారు, మరి ఉమ్మడి రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కళ్ళ పట్ల సాన్నిధ్యం పెంచుకొని 50 సంవత్సరాలుగా ఒక సంస్థను స్థాపించి వ్యయ ప్రయాసాలు కూర్చి వికలాంగులకు కూడా ఒక పాఠశాల నిర్మించి మరి వారికి ఎల్లేని కళారంగానికి కాకుండా సామాజికంగా కూడా ఏదో సేవలు చేస్తున్న పెద్దలు వంశీ రామరాజు గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న కరుణాకర్ గారికి, అదేవిధంగా హెలెన్ కెల్లర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గౌరవనీయులు లైన్ ఉమర్ ఖాన్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న పెద్దలందరికీ పేరు పేట నమస్కారం తెలియజేస్తూ సేవాభావంతో చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇవాళ ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని చెప్పని నాగేశ్వరరావు గారు వికలాంగుల పిలుపు ద్వారా కారుణ్య సొసైటీ ద్వారా చేయడం అనేటువంటిది గవర్నమెంటే మేము కూడా చేస్తామనిపించేంత స్థాయిలో చేసినందుకు వాళ్ళిరువురిని కూడా నేను అభినందిస్తాను. నిజమమ్మా, ఎందుకంటే ఇవాళ ఈ కుర్చీ మీద కూర్చున్నామని చెప్పంటే కేవలం చదువే. వికలాంగులకు సమస్యలు ఉంటాయి నిజమే, కానీ మామూలు వాళ్ళ జీవితాల్లో కూడా చాలా సమస్యలు. కాళ్ళకు చెప్పులు లేకుండా, సరైనటువంటి బట్టలు లేకుండా, స్కూల్లో ఫస్ట్ వచ్చి, తర్వాత జిల్లాల్లో ఫస్ట్ వచ్చి, తర్వాత స్టేట్లో ఫస్ట్ వచ్చి, ఆ తర్వాత యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చి, ఆ చదువుకున్నందువల్ల కేవలం దానివల్లనే ఇవాళ ఈ కుర్చీ మీద కూర్చొని మీరందరూ కూడా మా రమణ సార్ చెప్తున్నారు. అప్పట్లో పెద్దలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పెన్ ఇచ్చినా, ఒక పుస్తకం ఇచ్చినా, ఒక ఇంకు బుడ్డి ఇచ్చినా అది మాకు భగవంతునితో సమానంగా భావించి పూజా గదిలో పెట్టుకొని నాకు ప్రైజ్ వచ్చిందని చెప్పి గొప్పగా చెప్పుకొని ఇంకా ప్రైజులు తెచ్చుకోవాలనేటువంటి ఒక ఉత్సాహంతో ముందుకు సాగినాం కాబట్టి ఇవాళ కుర్చీ మీద కూర్చోగలిగినాం. అందుకనే ప్రతి సంవత్సరం ఆనంద చారిటబుల్ ట్రస్ట్ తరఫున 100 మందికి సిద్దిపేట జిల్లాలో ఉండేటువంటి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులకు 10వ తరగతిలో వాళ్ళకి 5,000 రూపాయల చొప్పున పారితోషికం ఇవ్వడం జరుగుతూ ఉంది కొన్నేళ్లుగా. ఇక హైదరాబాద్ లక్డీ కపూలోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పారిశ్రామిక రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కంపెనీలకు శుక్రవారం సాయంత్రం హోటల్ మ్యారీగోల్డ్లో అవార్డ్స్ ప్రధానోత్సవం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ అరుణ్, ఎఫ్టీసీసీఐ చైర్మన్ అనిల్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కంపెనీ నుంచి వైస్ ప్రెసిడెంట్ రామ్, కోస్టల్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Excellence in export performance silver rolling trophy installed by C.H. Venkateshwar Rao, one of the past president of Pepsi, Jahangir Engineering Works, Hyderabad. Excellence in corporate social responsibility, Sri Ayadevara Venkata Ram. President Mr. Gaura, he was kind enough, and in the name of Gaura Ventures, we have started one more award for aero defense research. As you all know, this is the 103rd year of FTCCI. We celebrated our centenary year about 3 years back, where President Pranab Mukherjee షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్ 2011లో హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయింది. ఈరోజు 50 బ్రాంచెస్తో దేశవ్యాప్తంగా మనకి లక్షలాది మంది ఫార్మర్స్కి డైలీ మైక్రో న్యూట్రియంట్స్, గ్రోత్ ప్రమోటర్స్, లిక్విడ్స్, గ్రాన్యూల్స్, కస్టమర్ బేస్డ్ విత్తనం నాటిన నుంచి పంట పండే వరకు, పంట వచ్చే వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్ని మనం షణ్ముఖ అగ్రిటెక్ తరఫున అందిస్తున్నాం. ఈరోజు బెస్ట్ కంపెనీగా, ఇండియా వైడ్ నేషనల్ వైడ్గా బెస్ట్ కంపెనీగా మనది చాలా రికగ్నేషన్స్ తీసుకున్నాం.
మనం భారత ప్రభుత్వం నుంచి కూడా బెస్ట్ మేనేజ్మెంట్ ఎంప్లాయర్ అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే వరల్డ్ ఇచ్చాడు కాంగ్రెస్, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషను, ప్యాట్సీ నుంచి కూడా అవార్డ్స్ మనకు వచ్చాయి. ఈసారి ఎక్సలెన్స్ ఇన్ బెస్ట్ అగ్రో బేస్డ్ కంపెనీగా రావడం చాలా సంతోషంగా ఉంది. రేపు మేము మ్యారీగోల్డ్ తీసుకుపోయే అవార్డుకి మా చైర్మన్ గారు కూడా నందిగం శ్రీనివాసరావు గారు అటెండ్ అవుతున్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో కూడా మీ అందరినీ కలవటం, మేనేజ్మెంట్ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మా కంపెనీ తరఫున. ఇంకా ముందు మనకి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇంప్రూవ్ చేయడంలో కానీ, లేకపోతే R&D ఎక్స్పెరిమెంట్స్ చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు మెయిన్ కస్టమర్ డిలైట్ అనేది ఇంపార్టెంట్. ఇక రాచకొండ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్పేట్లోని చంద్రనగర్ కాలనీలో దివ్య స్టేషనరీకి వెళ్లిన 9 ఏళ్ల మైనర్ బాలికపై షాప్ యజమాని అత్యాచార యత్నం చేశాడు. బాలికపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న షాపు యజమానిని గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని నిందితుణ్ణి చంపేస్తామంటూ పోలీసులు సైతం తీసుకుపోనీకుండా అడ్డుకుని గంటన్నరకు పైగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు మీర్పేట్ పోలీసులు కాలనీ వాసులకి నచ్చజెప్పి నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని చెప్పి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాల వినియోగం అనర్థాలనే అంశంపై రిసోర్స్ పర్సన్ బాలలింగయ్య ఆధ్వర్యంలో మత్తు పదార్థాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ ఇఫ్తకర్ అహ్మద్ మాట్లాడుతూ సమాజంలో యువత మద్యానికి బానిసలు కాకూడదు, అలాగే సమాజంలో చాలా మంది మద్యానికి బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, విద్యార్థులు అంతా కూడా చైతన్యవంతులై మద్యపానానికి వ్యతిరేకంగా ఉంటూ మద్యం సేవించే వారికి అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఎవరు మన దగ్గరకు వస్తారు కావాలని ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులకు చెప్పాలి. అందుకని నేను అన్నాను స్కూల్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ అని అన్నాను. ఎందుకు అంటే ఇక్కడ మీ భవిష్యత్తు గురించి, మీ అభివృద్ధి గురించి ఆలోచన చేసేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి అని చెప్పి తెలియజేసేటువంటి మన సబ్ ఇన్స్పెక్టర్ గారు జానకిరామ్ రెడ్డి సార్ గారు వారు కూడా వారి సమయాన్ని వెచ్చించి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరణలో పెడుతూ మీరు భావి తరంలో మీరు మంచి పౌరులుగా ఎదుగుతారని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకి బాధ పెట్టకుండా మేము మంచిగా చదువుకుంటాం. మాకు ఇలాంటి రైట్స్ ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. అనుకున్న వాళ్ళకి మేము చెప్తామని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ రైట్స్ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను వెళ్ళి మా పేరెంట్స్కి అందరికీ చెప్తాను, అలాగే మా ఇంటి పక్కల వాళ్ళకు కూడా చెప్పేస్తాను. ఇవన్నీ మనం నిర్మూలించాలి. ఇవి తాగడం వల్ల, ఇవి చేయడం వల్ల కూడా మనకు ఎంతో అనారోగ్యం కలుగుతుంది, ఆరోగ్యం చెడిపోతుంది, మన ఫ్యామిలీ మొత్తం రోడ్డు పైన పడుతుంది. మన ఫ్యామిలీకి మనే అమ్మాయి ఆధారం, మనం లేకపోతే ఏం చేయలేము. ఇవన్నిటినీ తీసుకోవడం వల్ల కూడా మన ఫ్యామిలీ మొత్తం రోడ్డు పైన పడుతుంది. మన ఫ్యామిలీకి అసలు ఏం మంట లేకుండా పోతుంది. మనం ఇవన్నిటినీ ఆపాలి. మన ఒక్కరితోనే ఇది నిర్మూలించబడుతుంది. మన వల్లనే 10 మందికి ఆధారం. ఇంతటితో ముగిస్తున్నాం. సురక్షిత పాఠశాల విద్యార్థులకు అందించే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రాంని నిర్వహించడం జరిగింది. మన బాలలింగం గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు గారి ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ మెడికల్ జానకిరామ్ రెడ్డి అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ విధంగా పిల్లలకు ఏదైతే ఈ డ్రగ్స్ వాడకం వల్ల చెడుదారులకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి చేయకుండా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలిగించిన జరిగింది. వాళ్ళకి ఎటువంటి సరక బాధ కలిగిన 100 కాల్ చేసి వాళ్ళు
ఇక కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర బాలయోగి గురుకుల పాఠశాల నందు భోజన సమయంలో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉడకని అన్నం, సాంబార్ విద్యార్థులు తినలేక బయట ఉన్నటువంటి తోటలో పారేస్తున్నారు. అంతేకాకుండా భోజనాలు తినే సమయంలో విద్యార్థులకు త్రాగడానికి గుక్కెడు మంచినీరు కూడా దొరకటం లేదు. భోజనశాలలో ఉన్నటువంటి కుళాయిలలో నీరు రాకపోవడంతో నీళ్ల బాటిళ్ల ద్వారా నీటిని వెంట తీసుకుని రావాలి, లేకపోతే అంతే సంగతులు. త్రాగడానికి గ్లాసులు కూడా లేకపోవడంతో ప్లేట్లను గ్లాసులుగా ఉపయోగించుకుంటున్నారు విద్యార్థులు. దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇక జర్నలిస్టులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు వైద్య ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దేవిదాస్ అన్నారు. త్వరలో జర్నలిస్టుల ఆరోగ్య వికాసానికి యోగా శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో స్వరూప్ ఐ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 200 మంది జర్నలిస్టులకు నేత్ర వైద్య పరీక్షలు జరిపారు. స్వరూప్ సూపర్ స్పెషాలిటీకి చెందిన 6 వైద్య నిపుణులు బృందం వైద్య పరీక్షల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత నేత్ర వైద్య పరీక్ష శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. హైదరాబాద్లోని స్వరూప్ ఐ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలను నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ పరిధిలోని దాదాపు 328 మంది సభ్యులు 200 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ నేత్ర వ్యాధికి సంబంధించిన వివిధ రకాల టెస్టులను నిర్వహించడం జరిగింది. రెటీనా, క్యాట్రీనా, క్యాట్రాక్ట్ సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఏదైతే రీడింగ్ గ్లాసులు అవసరం ఉంటే వారికి రిఫరెన్స్ చేయడం జరిగింది గ్లాసుల కోసం. జర్నలిస్టులు ప్రతిరోజు కంప్యూటర్ స్క్రీన్ ద్వారా, వాట్సాప్, ఈ సెల్ ఫోన్ల స్క్రీన్స్ ద్వారా, హై జనరేషన్ ఈ స్క్రీన్ ద్వారా తమ వృత్తిరీత్యా కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో అనేక నేత్రవ్యాధికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ దిశగా ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ ఉచిత मेरा नाम मोहम्मद लियाकत हुसैन है। हम लोग जो है स्वरूप आई सेंटर हैदराबाद में हमारा सुपर स्पेशलिटी आई हॉस्पिटल है, वहाँ से आए हैं। यहाँ पे निज़ामाबाद प्रेस क्लब में हम लोग जॉइंट एसोसिएशन इन लोग के साथ होकर ये लोग के ऑफिस में फ्री आई चेकअप कैंप कंडक्ट कर रहे हैं। यहाँ पे हम लोग एंटायर हमारा अराउंड 6 मेंबर्स का टीम आया है हैदराबाद पे, जो कि आई चेकअप कैंप करेगा सारे मेंबर्स के लिए, जर्नलिस्ट हेल्थ कैंप के लिए। एंड हम लोग यहाँ पे एट प्रेजेंट कंप्यूटराइज्ड फ्री कंप्यूटराइज्ड टेस्टिंग వ్యవసాయ సీజన్గా నేటి వారం సంతలో సుదూర ప్రాంతాల నుంచి ఎద్దులు, బోండాలు, లెగలు అనేకంగా కొనుగోలు అమ్మకానికి వచ్చినవి. ఎద్దులతో ఒక్కరోజు దుక్కి దున్నితే 4000 రూపాయల వరకు అద్దె ఉంటుందని ఎద్దుల వ్యాపారులు అంటున్నారు. పెద్ద సైజు ఎద్దులు ప్రస్తుత మార్కెట్ ధర 1,50,000 వరకు ధర పలుకుతున్నాయని వ్యాపారస్తులు అంటున్నారు.
కోడలు గిస్తావా సరే ఇప్పుడు 10 ఎక్కడక్క మనం మా గ్యారెంటీ 150 ఇస్తావా సరే మంచి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పార్టీ పగ్గాలు మళ్లీ సోనియాకే అప్పగించాలంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. పార్టీ బాధ్యతలు మళ్లీ మోసే ఓపిక లేదంటున్న సోనియా గాంధీ. మొన్న టీఆర్ఎస్ సమావేశంలో కనిపించారు. నిన్న బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. డిఎస్ విచిత్ర ధోరణిపై మదనపడుతున్న టీఆర్ఎస్ పార్టీ. భోజన సమయంలో మంచినీరు కూడా లేక విద్యార్థుల అవస్థలు. కర్నూలు జిల్లా అరికెర బాలయ్య గురుకుల పాఠశాలపై అధికారుల నిర్లక్ష్యం. చిన్నారులపై ఆగని కామాంధుల వికృత చేష్టలు. హైదరాబాద్ మీర్పేటలో షాపుకు వెళ్లిన 9 ఏళ్ల చిన్నారిపై యజమాని అత్యాచార యత్నం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.